నమస్తే అండి, ఎలా ఉన్నారు? మరి ఒక మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు సండే కదండి. ఈరోజు మా అమ్మనైతే పచ్చజొన్నలతో దోశ చేయమని చెప్పాను, ఏదన్నా రైస్ యూజ్ చేయకుండా. సో అందుకనే మా అమ్మ పచ్చజొన్నలతో దోశ చేస్తుందండి. నేను ఆల్రెడీ కొంచెం డైట్లో ఉన్నాను అనమాట. సో అందుకనే మా అమ్మని రైస్ యూజ్ చేయకుండా ఏదైనా చేసి పెట్టు అంటే మా అమ్మ పచ్చజొన్నలతో మాకైతే పచ్చజొన్నలతో జొన్న రొట్టె అయితే రాదు అండి. అది విరిగిపోతూ ఉంటుంది కదా, దానికి కొంచెం ఎక్స్పర్ట్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మాకు కూడా రాదనమాట, మా అమ్మకు కూడా రాదు. సో అందుకనే పచ్చజొన్నలు అయితే కడుపులో పడాలి కదండి. అందుకనే మేము పచ్చజొన్నలు తో దోశ పిండి చేస్తున్నామండి. చాలా బాగా ఈజీగా కూడా వెళ్ళిపోతాయి. దానికి తోడు మేము పల్లీల పచ్చడి కూడా చేసామండి. నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. మీ ఆధార అభిమానాలు ఉంటేనే కదండి మరిన్ని వీడియోలు చేయాలని ఉంటుంది ప్రోత్సాహంగా. మీరు చేసే లైక్లు సబ్స్క్రైబ్ వల్లనే మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను నేను. ఇంకా మా అమ్మ అయితే దోశ నా కోసం వేసి పెడుతుంది. మా అమ్మకి నేను హాయ్ చెప్పమని చెప్తే హాయ్ చెప్తున్నారు. ఇది మా అమ్మ నా కోసం ఏదంటే అది చేసి పెడుతుందండి, ఎప్పుడైనా ఏది విసుక్కోకుండా. ఇది పచ్చజొన్నలు అయితే హెల్తీకి కూడా చాలా మంచిది కదండి. అందుకనే పచ్చజొన్నలతో నేను దోశ మా అమ్మనే ఐడియా వేసిందండి. నాకైతే ఇవన్నీ ఏం తెలియదు, మా అమ్మనే చేసి పెట్టింది పచ్చజొన్నలతో. చాలా బాగుంది. ఈ మధ్యనే మేము ఇలా తింటున్నామండి, లేదంటే యథావిధే ఉండేది ఫుడ్. కొంచెం హెల్దీ పరంగా మేము వెళ్తున్నాము. చాలా బాగుందండి పచ్చజొన్నలతో దోశ అండ్ పల్లీల పచ్చడి కాంబినేషన్. మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? తింటే కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో రెసిపీ కూడా పెట్టమంటే పెడతానండి, నాకు మీరు అడిగితే. ఇంకా నాకు చాలా సపోర్ట్ కావాలండి మీ అందరి నుంచి. మీరు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తే మరిన్ని వీడియోలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానని అనుకుంటున్నానండి. అండ్ లాస్ట్కి వచ్చేసేవారికి ఇంకా హార్లిక్స్ అండ్ మిల్క్ తాగుతున్నానండి. ఉట్టి మిల్క్ తాగుది కాదు కదండి, ఇంకా మిల్క్ తాగాలని అనుకుంటున్నాను. కొంచెం వెదర్ కూడా కూల్గా ఉందన్నమాట. అందుకనే సో రొటీన్లో కొంచెం మిల్క్లో హార్లిక్స్ యాడ్ చేసేసుకొని మిల్క్ తాగుతున్నానండి. నేను షుగర్ యూజ్ చేయను. షుగర్ అయితే అంత మంచిది కాదు కదండి. బెల్లం అయితే మంచిది కదా, ఐరన్ కూడా అంటారు కదా. బెల్లం అప్పుడప్పుడు తింటూ ఉండాలి, బ్లడ్ వస్తుంది అని కూడా. సో అందుకనే బెల్లం యూజ్ చేసి మిల్క్లో వేసేసుకొని షుగర్ యూజ్ చేసే బదులు బెల్లం యూజ్ చేసి వాడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.